ఇక్కడ ఉండరా, మేము తిరిగి వస్తాం. నేను ఇక్కడే ఉంటాను. మీరెక్కడికి వెళ్తున్నారా? రండ్రా రండి పెళ్లి కొడకల్లారా. ఈరోజు మీ రక్తంతో కాళ్ళు చేతులు కడుక్కుందాం అనుకుంటున్నాను. తప్పకుండా రండి. రండ్రా, మీ అందరికి స్పెషల్ ట్రీట్ ఉంది. రండి సార్, త్వరగా రండి. లోపలికి వెళ్ళు. ఏంటి? నీకు క్షౌరం అయినా వివరం రాలేదురా. నేను పర్లేదు, సాఫ్ట్ వెజిటేరియన్. నా బాస్ టెర్రర్ పీసు. కేశాలే కాదు, కూసాలు కూడా కదిలిపోతాయి. శాషే ప్యాకెట్లో శాంపుల్ చూస్తారా? కన్నమా, గ్రీన్ కలర్. ఓకే బాబా. ఆడదాని చేతిలో తుపాకీకి భయపడతారా? రండ్రా. ఆగండ్రా మీ అబ్బా. బాబా, లడ్డు కావాలా? లడ్డూరా? బందర్ లడ్డు బాగా టేస్ట్ గా ఉంటుంది. తిన్నారంటే డైరెక్ట్ గా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కావాలా? కావాలా? తినండ్రా. వద్దా? కన్నమ్మా, ఫైర్. నాకు ఒక హెల్ప్ చేస్తారా? చెప్పు. నేను వెళ్ళిపోతాను, మీరే వాడిని చూసుకోండి ప్లీజ్. నువ్వు నిజంగా వాడు బాగుండాలని అనుకుంటున్నావా? నా అనుభవం నుంచి ఓ విషయం చెప్తాను, విను. జైలుకి కాపలా ఉండటం, జైల్లో ఉండటం ఒకటేనమ్మా. ఎవరు చేసిన పాపం ఆ బిడ్డ నా జైలుకొచ్చి పుట్టాడు. రక్తపు ముద్దగా నా చేతిలో పుట్టాడు. నా చేతిలోనే పెరుగుతాడనుకున్నాను. మనం అనుకుంటాం మనకు నచ్చిన దాన్ని మన చేతిలో ఉంచుకొని చూసుకుంటే అది మనతోనే జాగ్రత్తగా ఉంటుందని. అలానే నిప్పుని చేతిలో ఉంచుకోలేం కదా. దాన్ని మనం ఎంత అణిచివేయాలనుకుంటే అది అంత ఎగసిపడుతుంది. కానీ గాలి తగిలే కొద్దీ నిప్పుని, వయసు పెరిగే కొద్దీ మనిషిని ఆపు చేయడం, అదుపు చేయడం చాలా కష్టం అమ్మా. ఎగిరెళ్ళిన పక్షి గూటికైతే తిరిగొస్తుంది, కానీ పంజరానికి రాదు. వాడికెవరూ లేరనుకున్నాడమ్మా. అందుకే పంజరంలా అనిపించుంటుంది. వెళ్ళిపోయాడు. వీడికి నువ్వున్నావు, నేను వదిలినట్టు నువ్వు వదలద్దు. గట్టిగా పట్టుకో, నీతోనే ఉంటాడు.
మైకిల్ కనిపించట్లేదు. అగ్గిపెట్టెవరా? రా మైకిల్ రా. ఎప్పుడో వస్తావనుకున్నాను, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ మారణ హోమంలో పారిన రక్తమంతా ఒక ఆడదాని నవ్వు గురించి అంటే నాకు ఆశ్చర్యంగా లేదు, అసహ్యంగా ఉంది. ఒకటి మాత్రం గుర్తుంచుకో మైకిల్, నిన్ను నన్ను ఒక ఆడపిల్ల ఇష్టపడ్డానికి ఒక మంచి రీజన్ అయితే ఖచ్చితంగా ఉండదు. దానికి దాని ప్రాణం ముఖ్యం, దాని తండ్రి ముఖ్యం. నీ దగ్గర నవ్వితే జరుగుతుంది అనుకుంది, జరిగిపోయింది. నువ్వు కాకపోతే ఇంకొకడు, వాడు కాకపోతే నా దగ్గర నవ్వుతుంది. మనలాంటి వాళ్ళకి ఎవరిని చూసినా మనలాగే అనిపిస్తుంది సార్. అనుమానం మనకుండే రోగం, తప్పు వాళ్ళది కాదు. అయినా మోసం చేశారనుకుందాం, మనం చేసిన పాపాల ముందు వాళ్ళ మోసం చాలా చిన్న శిక్ష. ఆడదాని మాయలో పడి ఇబ్బందులు పడటమే కొంతమంది పురుషులకు తలరాతని రాసి పెడతాడు దేవుడు. నువ్వు ఆ మాయలో ఇరుకున్నావు మైకిల్. ఇక నీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఆడవాళ్ళ విద్యలో. ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నా రక్తం మాత్రమే నీ చేతుల్లో మిగిలి ఉంటుంది మైకిల్. అది ఉండదు. మీకు మేమెవరూ ద్రోహం చేయలేదు సార్. మీరు కానీ పెంచి పెద్ద చేసిన మీ రక్తం, మీ రక్తానికి మీరంటే గౌరవం లేదు, మీకు మీ రక్తం మీద నమ్మకం లేదు. ఇంకా చూస్తున్నావేంటి? చంపై వీడి నరాలు తెగిచిందే నెత్తురు నా కాళ్ళ మీద పడాలి. నా కడుపు మంట చల్లారాలి. చారు, ఏదేమైనా వాడు నా కొడుకు. వాడు నాలాగే ఉంటాడు. ఆయన వాడిని కన్నా నాకు వాడు ఎలా ఉంటాడో, ఏం చేస్తుంటాడో తెలియదు అనుకున్నావా? ఇది రేపో మాపో వాడు కూర్చోవలసిన స్థానం. ఈ స్థానం ఇది నేనిస్తే ఏంటి, వాడు తీసుకుంటే ఏంటి? అసలు నువ్వు ఎవరా మధ్యలో? అలా ఆవేశంలో ఏది ట్రై చేయకండి సార్. నేను కొత్తగా కోల్పోయే సంతోషం, మీరు నాకు కలిగించే బాధ
రెండూ లేవు.